కానిస్టేబుల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ తెరవని దుకాణాలు రోడ్డెక్కని బస్సులు బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన వ్యాపారులు రౌడీ షీటర్ చేతిలో కానిస్టేబుల్ హతం అధికారిక లాంఛనాల మధ్య అంతిమ యాత్ర కొనుగోలు కేంద్రాల నుండి తరలించిన ధాన్యంపై పకడ్బందీ పర్యవేక్షణ ట్రాక్ షీట్లు అందేలా చూడాలని కలెక్టర్ సూచన బీసీ జేఏసీ పిలుపుకు మద్దతు పలికిన అన్ని పార్టీల నాయకులు జిల్లా అంతటా బంద్ రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం ఆగదన్న నేతలు ఊడిపోయిన బస్సు ముందు చక్రాలు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం పలువురికి గాయాలు నిజామాబాద్ నగరం నడిపొడిన ఓ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో పోలీసులు ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సిసిఎస్ కానిస్టేబుల్ ను ఓ దొంగ కత్తితో పొడిచి పరారయ్యాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిల్లా రోడ్డు ప్రాంతంలో నివాసం ఉండే రియాజ్ పై చైన్ స్నాచింగ్లతో పాటు ఇతర చోరీ కేసులున్నాయి. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ నిందితుడు రియాజ్ ను బైక్ పై వినాయక్ నగర్ లోని సిసిఎస్ కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో బైక్ వెనుక కూర్చున్న రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. పరారీలో ఉన్న నిందితుడు ఆచూకీ గురించి ప్రత్యేక బృందాలను రంగంలో దించారు. విషయం తెలిసిన వెంటనే సిపి సాయి చైతన్య ఇతర ఉన్నతాధికారులు హుటాహుటిన దవాఖానాకు చేరుకున్నారు. కత్తిపోటుతో గాయాల పాలైన వ్యక్తిని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. మానవత్వంతో ప్రజలు రాకపోవడంపై ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల కోసం రాత్రి పగలు తేడా లేకుండా పోలీసులు సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. కనీసం సహాయం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. పోలీస్ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయిందన్నారు. కుటుంబానికి పోలీసుల తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు. ప్రమోద్ అని మన సిసిఎస్ కానిస్టేబుల్ ఒక అక్యూజ్ రియాజ్ అని అక్యూజ్ని తీసుకొస్తున్నప్పుడు అతను మన కానిస్టేబుల్ని మీద అటాక్ చేసి కానిస్టేబుల్ని స్టాప్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ అక్కడ ఇంజరీస్ పడిపోతే ఇమీడియట్గా ఎస్ఐ గారు అదే టైంలో అక్కడ ఎస్ఐ గారు అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే అక్కడ వ్యక్తి పెనుగులాట జరుగుతూ ఉంది. అంటే జనాలు చూస్తూ ఫోటోలు తీసుకుంటూ బిజీగా ఉన్నారు. హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని ఆటో అడిగితే ఆటో వాళ్ళు కూడా కుదరదు అని వెళ్ళిపోతున్నారు. సొసైటీ మనం ఎట్లా ముందుకు వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఒక వ్యక్తికి ఇంజురీ అయింది, అది పోలీసే కాదు ఎవరైనా అయిండొచ్చు. ఒక వ్యక్తికి రక్తం కారుతూ ఇంజురీ ఉంటే మనం సహాయం చేయాల్సింది పోయి మాకొద్దు మాకు తెలియదు అని వదిలేసి వెళ్తున్నారు. అందరికీ మా విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ ఉంది. ఎన్నో నేరాలు ఆపుతున్నాం, ఎన్నో క్రైమ్స్ ఛేదిస్తున్నాం. ఈ ఒక క్రైమ్ ఛేదించే విషయంలోనే ఒక కానిస్టేబుల్ ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ లేని లోటుని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరు తిరిగి అందిలేరు. కనీసం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు లోకల్ ఎవరైనా పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అతను పారిపోయాడు, అక్యూజ్ ముందు నుంచి పారిపోయాడు, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు అట్లీస్ట్ అరవడానికి కూడా రాలేదు. కనీసం షిఫ్ట్ చేయడానికి రండి హెల్ప్ చేయడం అని మా ఎస్ఐ గారు అడిగిన రిక్వెస్ట్ చేసిన ఆటోలు కూడా ఆగలేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నామో మనం మీరే ఊహించుకోండి. మనం అందరికీ ఒక విజ్ఞప్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అటువంటి ఇన్సిడెంట్స్ ఎవరికైనా అవ్వచ్చు. అట్లాంటప్పుడు మనం సహాయం చేసి ఒకరిని ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవ్వాలి కానివ్వండి, మన బాధ్యతను వదిలేసుకుని మనకెందుకు మనం వెళ్ళిపోదాము అనే దాంట్లో ఉంటే ఐ డోంట్ నో దాన్ని ఏం చెప్పాలని నేను చెప్పలేను. నిందితుడిని పట్టుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
టోటల్ 8 టీమ్స్ పైన ఫామ్ చేసాం. ఎక్కడెక్కడ తిరుగుతాడు అనే దాని మీద కూడా మేము అబ్జర్వేషన్ పెట్టాం. అతని గ్యారంటీ పట్టుకుంటాం. లీగల్లీ ఆల్ చేయాల్సిన యాక్షన్ తీసుకుంటాం. రియాజు పాత కేవలం ఒకరిని పంపలేదు, మీకు ఇన్ఫర్మేషన్ తప్పు ఉంది. ఆల్రెడీ ఒకరిని పంపుంటే వెనకాల ఇంకో ఎస్ఐ గారు ఎట్లా ఉంటుంది, ఉన్నదాన్ని ఇమీడియట్గా పట్టుకొని అతనికి ఆల్రెడీ ఒక టీం వెళ్ళి అప్రిహెండ్ చేయడానికి వెళ్ళింది. ఆ టీం అప్రిహెండ్ చేసి అతన్ని తీసుకొచ్చేటప్పుడు అది కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి. అతని దగ్గర వెపన్ ఉంది, వెపన్తో మమ్మల్ని అటాక్ చేయడం జరిగింది. సంబంధాన్ని గ్యాంగ్ లీడర్ ఉన్నాడు. ఇదంతా గంజాయి మాఫియా, గంజాయి ముఠా ఉంది. మీరన్నీ ఐ డోంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్, డోంట్ స్ప్రెడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ఆల్. మా సిసిఎస్ వాళ్ళ దగ్గర వెపన్ ఈ సందర్భంలో వెపన్ అతని దగ్గర ఒక దగ్గర లేదు. అంతేగాని పోలీసులు నుంచి డిమాండ్ వస్తుంది ఇవన్నీ మాకు డోంట్ స్ప్రెడ్ రాంగ్ మెసేజ్. డిపార్ట్మెంట్కి డిపార్ట్మెంట్ వీఆర్ దేర్. డిపార్ట్మెంట్ మా ఫ్యామిలీలో ఒక వ్యక్తి చనిపోయాడు. వీఆర్ లిటిల్ ఎమోషనల్లీ మేము కూడా ఉన్నాం, బట్ మా పని మేము చేస్తున్నాం. మా రిక్వెస్ట్ అందరికి కూడా ప్లీజ్ అటువంటి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండండి. మిగతా వాళ్ళు నిన్న కూడా మేము చెప్పడం జరిగింది, మిగతా వాళ్ళు కూడా కొందరు దాంట్లో రాజకీయాలు చేయాలని మిగతా ఏం చేయాలని చేస్తున్నారు. అటువంటి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఒక కుటుంబానికి సహాయం, సపోర్ట్గా ఉండాలి, ఎమోషనల్గా సపోర్ట్ ఉండాలి. అట్లా ఉండి ఇప్పుడు పోయిన ప్రాణాన్ని మేము తీసుకోలేము, కానీ మా కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ కుటుంబానికి మళ్ళీ అంతా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంది, మా భుజ స్కంధాలపైన ఉంది. మేము ముందుకు తీసుకెళ్తాం. ఎవరైతే చేశారో తప్పకుండా మాకు లీగల్ సిస్టమ్ మీద మేము ఎప్పుడు పోలీసు వాళ్ళ లీగల్ సిస్టమ్ ఎప్పుడు మిస్గాం, మేము ఫాలో అవుతాం. తప్పకుండా యాక్షన్. నిజామాబాద్ జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎస్సీ రవీందర్ తెలిపారు. ఈ సంవత్సరం మంచి అభివృద్ధి కార్యక్రమాలు విద్యుత్ పరంగా చేపట్టామని, రైతులకు విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా అందిస్తామన్నారు. నగరంలోని విద్యుత్ ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ రవీందర్ మాట్లాడుతూ ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తగ్గుతుందని, ఎలాంటి షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ఉంటాయన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 6,30,00,000 అంచనాతో పనులు మొదలు పెట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా జిల్లాలో మిగతా చోట్ల 10 సబ్ స్టేషన్లను 40 కోట్ల పనులు ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం వేసవి కాలంలో కోతలు లేకుండా మెరుగైన కరెంటు అందించామని, ప్రస్తుతం మొత్తం మీద సుమారుగా 600 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి పెట్టడం జరిగిందని, కొన్ని చోట్ల వాటి సామర్థ్యం పెంచడం జరిగిందన్నారు. గత సంవత్సరంలో వోల్టేజ్ లేకుండా ఇవ్వడం జరిగిందని, వేసవి కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు. జిల్లాలో వచ్చే సంవత్సరం 2026లో ఎటువంటి ఆటంకం లేకుండా క్వాలిటీ కరెంట్ సప్లై చేస్తామని, ఇప్పటి నుండి 4 మున్సిపల్ పట్టణాలలో ఉన్న ఏఈలకు ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీ ఎంత ఉంది, వాటిపై లోడ్ ఎంతగా ఉందో చూసి ఎక్కడైనా లోడ్ ఎక్కువగా ఉంటే అక్కడ ఎస్టిమేషన్ వేసి తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. వచ్చే సంవత్సరంలో కూడా ప్రజలకు, వినియోగదారులకు అదేవిధంగా సరఫరా అందజేస్తామని వారు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం మంచి అభివృద్ధి కార్యక్రమాలు విద్యుత్ పరంగా చేపట్టినాం. మనం రైతులకు, విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, నిరాడంకరంగా సప్లై ఇచ్చేందుకు మనం జిల్లాలో కొత్తగా 11 సబ్ స్టేషన్లను మంజూరు చేసుకొని వాటి యొక్క పనులను మనం ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా దీనిలో చెప్పదలసింది ఏంటంటే, మన నిజామాబాద్ జిల్లాలో ఈ పులాంగ్ చౌరస్తాలో రైతు బజార్లో మనకి ఇండోర్ సబ్ స్టేషన్ ఒకటి మనం పనులు స్టార్ట్ చేసుకున్నాం. మనం ఇండోర్ సబ్ స్టేషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మొత్తం కూడా ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ తప్ప మిగతా స్ట్రక్చర్ అంతా కూడా ఇండోర్లో ఉంటుంది, బయటకి ఏం కనబడదు. అన్ని కేబుల్ల ద్వారా వస్తుంది కాబట్టి దీనివల్ల కరెంటు ఇంటరప్షన్స్ తగ్గుతాయి. ఎలాంటి షార్ట్ సర్క్యూట్స్ కానీ అట్లా ఏమి ఉండవు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి రకంలో మొట్టమొదటిది. దీని యొక్క అంచనా వ్యయము 6,30,00,000 అవుతుంది. అదేవిధంగా జిల్లాలో మిగతా చోట్ల అన్ని కలిపి 10 సబ్ స్టేషన్లు ఉన్నాయి. వాటి యొక్క అంచనా వ్యయం 40 కోట్ల రూపాయలతోటి మనం పనులు ప్రారంభించుకున్నాం. మనం అదేవిధంగా జిల్లాలో గత సంవత్సరం సమ్మర్ యాక్షన్ ప్లాన్, వేసవి కార్యాచరణ ప్రణాళిక ద్వారా జిల్లా మొత్తం మీద సుమారుగా 600 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కొత్తవి పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని చోట్ల దాని యొక్క సామర్థ్యాన్ని పెంచడం జరిగింది. అంటే ఆ విధంగా చేయడం వల్ల గత సంవత్సరం మే 2025లో విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి
సప్లై యొక్క ఇంటరప్షన్ లేకుండా, లో వోల్టేజ్ లేకుండా మంచి క్వాలిటీ సప్లై ఇవ్వగలిగినాము. అదేవిధంగా నెక్స్ట్ 2026 సమ్మర్లో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా క్వాలిటీ సప్లై ఇచ్చేందుకు ఇప్పటి నుంచే జిల్లాలో ఉన్న 4 మున్సిపల్ పట్టణాలు, మండల హెడ్క్వార్టర్లో ఉన్న అందరి ఏఈలకు, సిబ్బందికి వాటి యొక్క ట్రాన్స్ఫార్మర్ల యొక్క కెపాసిటీ ఎంత ఉంది, వాటి మీద లోడ్ ఎంత ఉందో చూసి ఎక్కడైనా ఓవర్లోడ్ అయ్యే అవకాశం ఉంటే వెంటనే అక్కడ ఎస్టిమేట్లు వేసుకొని వెంటనే వర్క్ చేయాల్సిందిగా అందరికీ ఆదేశాలు జారీ చేశాము. కాబట్టి నెక్స్ట్ సమ్మర్లో అంటే 2026 సమ్మర్లో కూడా మనం ప్రజలకు ఏ విధంగా అయితే సప్లై ఇంతకుముందు ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగానే ఇస్తామని మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని తలపెట్టిన బంద్ విజయవంతమైంది. బంద్ కు అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు తెలిపారు. రవాణా వ్యవస్థను నిలిపివేస్తే బంద్ విజయవంతమవుతుందని గ్రహించారు. బస్సు రోడ్డెక్కకుండా బీసీ జేఏసీ నాయకులు నగరంలో బస్టాండ్ కు చేరుకున్నారు. బీసీ జేఏసీ చేపట్టిన బంద్ విజయవంతమైంది. తెల్లవారుజామునే బీసీ జేఏసీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ చేరుకుని బస్సులు నడవకుండా చూశారు. ముందస్తుగా బంద్ పిలుపు ఇవ్వడంతో అందరూ బంద్ కు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ బస్సులు నడపకుండా నిలిపివేశారు. దీంతో ప్రయాణ ప్రాంగణం మొత్తం నిర్మానుష్యంగా మారింది. మరోపక్క పెట్రోల్ బంకులు, వివిధ వ్యాపార సముదాయాల వారు పూర్తి సంఘీభావంగా బంద్ కు సహకరించారు. బీసీ రిజర్వేషన్ల కోసం తలపెట్టిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. బీసీ జేఏసీ నాయకుల విజ్ఞప్తి మేరకు అన్ని వర్గాల వారు బంద్ కు సహకరించారు. బీసీ జేఏసీ చైర్మన్ పొత్తన్కర్ లక్ష్మీనారాయణ, ఇతర జేఏసీ నాయకులు బస్టాండ్ పరిసరాలలో తిరిగి నినాదించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సిందేనంటూ తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ సంఘాల నాయకులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. బంద్ లో భాగంగా ఉదయం నుండి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా కొనసాగింది. అన్ని దుకాణ సముదాయాలు, వ్యాపార వాణిజ్య వర్గాల యజమానులు ముందస్తుగానే వారి వారి దుకాణాలు తెరవకుండా ఉంచారు. ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించడంతో నిర్మల్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకపోవడంతో బీసీ జేఏసీ నాయకులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో పాటు బైన్సా, ముధోల్, ఖానాపూర్, సారంగపూర్ పట్టణాలతో పాటు ఆయా ప్రాంతాలలో కూడా ప్రశాంతంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులు మహేష్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ అనేది మన యొక్క హక్కు అని, ప్రజలందరూ దీన్ని గమనించాలని, ఖచ్చితంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి బీసీల 42% రిజర్వేషన్ కల్పించుకోవాలన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సహకరించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ధర్నాలు, రాస్తా రోకోలు ఉద్రిక్తతం చేస్తామని అన్నారు. బీసీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని బీసీల పట్ల ఎప్పటి నుంచో 42% రిజర్వేషన్ ఇస్తామని చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ కల్పించకపోవడంతో ఈ రోజు ఇచ్చిన బంద్ లో భాగంగా మేమంతా పాల్గొన్నామన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని, లేని పక్షంలో ఇలాంటి బంద్లు ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కామన్ డిక్లరేషన్ చేయడం జరిగింది. దాన్ని 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా తీవ్రంగా ఆమోదం చేశారు. కానీ ఇప్పుడు వాటిని అమలు చేయకపోవడంతో ఒక ప్రక్కన బీజేపీ పార్లమెంట్లో పెట్టి ఆమోదించవలసిన అవసరం ఉంది. ఇవాళ అసెంబ్లీలో కూడా ఆమోదించినప్పటికీ కూడా గవర్నర్ గారు సంతకం పెట్టి పంపుకోవడం కూడా చాలా అన్యాయమైంది. ఇవాళ బీజేపీ కావాల్సుకునే కుట్ర చేస్తూ ఉంది అనేది మా అభిప్రాయం. సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వెంటనే 42% బీసీలు, అంటే దామాష ప్రకారంగా చూసినా కూడా 60% బీసీలు ఉన్నారు. స్థానిక ఎలక్షన్లలో కూడా దామాష ప్రకారంగానే రిజర్వేషన్ ప్రకటించి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. దాని ప్రకారంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బంధు బీసీ సంఘాలు, దానికి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంద్ జరుగుతూ ఉంది.
నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉంది. ఇవాళ తస్మత్ జాగ్రత్త, బీసీ రిజర్వేషన్ ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళకు తగిన మూల్యం చెప్పేటటువంటి పరిస్థితులు దగ్గర ఉన్నాయని చెప్పేసి బీసీ సామాజిక వర్గానికి ఎవరైతే వ్యతిరేకంగా మీరు కోర్టులో కేసు వేసారో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి బీసీలు దామోష ప్రకారంగానే పోరాడుతున్నారని చెప్పేసి వారికి న్యాయమైనటువంటి నోటి కాడ ముద్దను గుంజుకునేటటువంటి పరిస్థితి మీరు కల్పించారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని మేము హెచ్చరిస్తూ ఉన్నాము. బీసీల రిజర్వేషన్ అమలయ్యేంత వరకు అన్ని పార్టీలు ఏకంగా పోరాడి సాధించుకునేంత వరకు కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ సంపూర్ణంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఈరోజు నిర్మల్ జిల్లా సంపూర్ణంగా బంద్ జరిగింది. 42% రిజర్వేషన్ గురించి బంద్ పిలిపివ్వడంతో మొత్తం నిర్మల్ జిల్లా పొద్దున్న నుంచి సంపూర్ణంగా బంద్ జరగడం జరిగింది. పొద్దున 4 గంటల నుంచి జేఏసీ పక్షాలు అందరూ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వివిధ పక్షాల పార్టీలు అందరూ కలిసి ఈరోజు బంద్ పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే మేమందరం వచ్చి ఇక్కడ బస్సు ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా ఇలా కిరాణా షాపులు చూసినా, బట్టల షాపులు చూసినా, చిన్న షాపులు చూసినా, హోటల్ చూసినా ఎక్కడైనా సంపూర్ణంగా బంద్ చేసి బీసీలకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది బీసీల విజయం. కాబట్టి దీనికి ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించి ఈ బీసీ బిల్లును మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మరి కామారెడ్డి డిక్లరేషన్లో జరిగినటువంటి సభలో మరి పెద్ద ఎత్తున ఎక్కడ లోపం ఉందా అన్న ఆలోచనతో యావత్ భారతదేశంలో బీసీలు వెనుకబడిపోతున్నారు అన్న ఉద్దేశంతో మరి తెలంగాణ గవర్నమెంట్ ప్రభుత్వం రావాలంటే 42% రిజర్వేషన్ మరి కామారెడ్డి సభలో చెప్పడం జరిగింది. దాని అనుసారంగా మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో దాన్ని ఆమోదయోగ్యపరంగా తీసుకోవడం జరిగింది. తద్వారా మరి దాన్ని మా మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి మా డీసీసీ అధ్యక్షులు పూజాడి శ్రీహర్రావు గారి నేతృత్వంలో మరి ఈరోజు నిర్మల్ జిల్లా ప్రాంతంలో ప్రతి ఒక్క గ్రామాన మండలాలలో మరి పెద్ద ఎత్తున అఖిలపక్ష పార్టీల సమక్షంలో మరి పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు బీసీలు నష్టపోతున్నారు. విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా, తర్వాత అనేక రాజకీయ పరంగా కూడా అన్నింటిలో కోల్పోతూ ఉన్నారు. మరి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించినట్లయితే మరి ఏనాడు కూడా ఏ వర్గాలు కూడా కింది స్థాయి వర్గాలు ఎవరు కూడా విమర్శించలేదు. మరి ఈరోజు 42% రిజర్వేషన్ కల్పిస్తే మీకెందుకు నొప్పి అన్న ఆకాంక్షతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ను హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో డ్యూటీలో రియాజ్ అనే రౌడీ షీటర్ దిష్టిబొమ్మను ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ముందు దగ్ధం చేసి నిరసన తెలిపారు. కానిస్టేబుల్ ను హతమార్చిన నిందితుని దిష్టిబొమ్మను ఏబీవీపీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. పోలీసులు చట్టరీత్యా అరెస్ట్ చేసి ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మానవత్వం విలువలు మర్చిపోయి హంతకులు, రౌడీ షీటర్లు, బైక్ దొంగలు, గంజాయి స్మగ్లర్ తమ ఇష్టం వచ్చినట్టు మారణాయుధాలు వాడుతున్నారని, ఇలాంటి హత్యలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుని ముందే వారిని పసిగట్టి కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉండాలని ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు పృథ్వీరాజ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సంఘటన కార్యదర్శి సమీర్, నరేష్, శ్రీకాంత్, రాజేందర్ విద్యార్థులు పాల్గొన్నారు. అఖిలాబాద్ విద్యార్థి పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ రియాజ్ అనే వ్యక్తిది దిష్టిబొమ్మ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటి సాయంత్రం 4th టౌన్ కానిస్టేబుల్ ప్రమోద్ అనే అతని పైన దారుణంగా వెనుక నుంచి కత్తిపోటు అంటే అలాంటి మారణాయుధం జరగడం జరిగింది. అందరికీ నమస్తే. నా పేరు సమీర్, తెలంగాణ యూనివర్సిటీ ఏబీపీ కార్యదర్శి. ఈరోజు అఖిలాబాద్ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మనం దిష్టిబొమ్మ చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న సాయంత్రం ఇందూర్ నగరంలో ఒక ప్రమోద్ అనే కానిస్టేబుల్ పైన 4th టౌన్ కానిస్టేబుల్ ప్రమోద్ పైన దారుణంగా వెనుక నుంచి రియాజ్ అనే నిందితుడు హత్య చేయడం జరిగింది కత్తితోటి. అతను తీసుకునే హాస్పిటల్ వెళ్లే క్రమంలో అతను మరణించడం జరిగింది. మీరు ఏం చేయాలంటే తక్షణమే ఆ ప్రమోద్ అనే కుటుంబానికి మీరు తక్షణమే ఈ ప్రభుత్వం అండా ఉండి ఆ రియాజ్ని ఏదైతే రియాజ్ ఉన్నాడో అతని పైన ఇప్పటికీ 43 దారుణ రౌడీ షీటర్ ఓపెన్ అయింది. దారుణంగా 43 కేసులు ఉండడం జరిగింది. అతను ఒక చైన్ స్కామర్. ఇంకోటి ఏంటిదంటే అతనికి ఆ రోజు నిన్నటి నుంచి అతను అక్కడి నుంచి పరారడం జరిగింది. మీరు ఏం చేయాలంటే
తక్షణమే వీళ్ళంత త్వరలో ఆ నిందుడి అనే రియాజ్ని ఎంబటినే గుర్తించి అతన్ని పట్టుకొని ఎంబటినే మీరు ఏం చేయాలంటే ఉరి తీయాలని అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే కానిస్టేబుల్ పోలీసులు అనేది ఇక్కడ ఉన్న ప్రజలకి రక్షణ కల్పించడం వాళ్ళ ఉద్యోగం. వాళ్ళకే ఇప్పుడున్న మన ప్రజాపాలనలో వాళ్ళకే అంటే సురక్షితంగా లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, వీలైనంత త్వరలో ఆ నిందుడు అనే రియాజ్ని మీరు ఎంబటినే అదుపులోకి తీసుకోవాలి, కస్టడీలోకి తీసుకొని వెంటనే ఉరి తీయాలని అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పృథ్వీరాజ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు. నిన్న సాయంత్రం జరిగిన ఘటన, మన పోలీస్ కానిస్టేబుల్ని ఒక రియాజ్ అనే నేరస్తుడు కత్తితో పొడిచి చంపడం సిగ్గుచేటు. ఈ ప్రజాపాలనలో ప్రజల మీదనే కాకుండా పోలీసుల మీద కూడా ఇటువంటి హత్య ప్రయత్నం జరగడం అనేది సిగ్గుచేటు అని మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రియాజ్ అనే వ్యక్తి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ ప్రమోద్ ఏదైతే కానిస్టేబుల్ ప్రమోద్ అనే వ్యక్తి ఫ్యామిలీని ఆదుకోవాలి. అట్లాగే ఆ నేరస్తుడైన రియాజ్ను కఠినమైన ఊరి శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏమైతే ఉన్నదో ఈ పోలీసులు మన సమాజానికి భద్రత కల్పించే పోలీసులకే ఈరోజు భద్రత లేకుండా పోతుందని ప్రజాపాలనలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాపాలన వెంటనే స్పందించి ఆ పోలీసులకు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ బాధ్యత. డిచ్పల్లి మండల కేంద్రంలో వివిధ పార్టీల ఆధ్వర్యంలో బంద్ విజయవంతంగా నిర్వహించారు. అన్ని పక్షాల వారు కలిసి బంద్ విజయవంతానికి కృషి చేశారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. డిచ్పల్లి మండలంలో బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీనరసయ్య, చక్కరికొండ కృష్ణ, న్యూ డెమోక్రసీ నాయకులు జేపీ గంగాధర్, వాసరి సాయినాథ్, ప్రజాపంత నాయకులు బి మురళి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కొరకు బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా డిచ్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలు బంద్ చేయడం జరిగింది. కొందరు వ్యాపారస్తులు బంద్ కు మద్దతుగా ముందుగానే బంద్ పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% చట్టంగా జీవో 9ని విడుదల చేసింది. బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లో 42% చేయడాన్ని జీర్ణించుకోలేని జాగృతి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు హైకోర్టుకు పోగా బీసీలకు 42% రిజర్వేషన్ చెల్లదని కొన్ని వారాలు హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ ను ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల రాజకీయంగా 42% చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పద్మారావు, సాయన్న, లింగం, నర్సయ్య, అంజన్న నాయకులు, న్యూ డెమోక్రసీ నాయకులు దాస్, ప్రజాపంత నాయకులు మోహన్ తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష పార్టీలు మరి ఏదైతే బీసీ బంద్ గుర్తించినాయో దాంట్లో భాగంగానే డిచ్పల్లి మండల కేంద్రంలో మరి న్యూ డెమోక్రసీ కానీ, సిపిఎంఐ పంత కానీ, ఐఎఫ్టియు నాయకులు కానీ మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్వచ్ఛందంగా మరి వ్యాపార సంస్థలు మూసివేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా బీసీలకు మద్దతు పలుకుతామని చెప్పేసి వాళ్ళు స్వతహాగా వ్యాపార సముదాయాలు బంద్ చేసుకోవడం మరి చాలా హర్షణీయం. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను ఒక్కటే అడుగుతున్నా, మరి బీసీల పక్షాన ఉన్న పార్టీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సహకరిస్తున్నామన్నారు, సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు, అలాగే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. అన్ని పార్టీలు మద్దతు తెలుపుతుంటే మరి బీసీ అనే వ్యక్తి ఎవరికి పోయి అడగాల? ఒక బీసీ బిడ్డగా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా. మరి ఈ రిజర్వేషన్ మేము ఎవరిని అడగాల? దేవుడిని అడగాలనా? ఇవాళ బీసీలు అంటే మీకు ఇంత అన్యాయం అనిపిస్తుందా? మరి బీసీలు అంటే అంత చులకనగా ఎందుకు చూస్తున్నారు? ఏదైతే మీరు రిజర్వేషన్ 42% కామారెడ్డి డిక్లరేషన్ చేసిండ్రో దానికి మీరు కట్టుబడి ఉండి మరి ఆ రిజర్వేషన్ను మరి చేయాలా? లేని పక్షంలో బీసీల పక్షాన నిలబడి అలాగే బీఆర్ఎస్ పార్టీ దేనికైనా పిలిపించినా కానీ మేము అందరం కూడా నిలబడి బీసీ రిజర్వేషన్ను సాధించుకునే వరకు మా పోరాటం ఆగది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ బీసీ ద్రోహుల్లారా, ఖబర్దార్ బీసీ ద్రోహుల్లారా. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించాలని వామపక్ష పార్టీలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కేంద్రంలో సంపూర్ణ మద్దతు చేయడం జరిగింది. ఈ సంపూర్ణ మద్దతుతో వ్యాపారస్తులు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం జరిగింది. కొన్ని దగ్గర
చిన్న చిన్న మాటలతో కూడా బంద్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనా రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42% రిజర్వేషన్ కేటాయించి ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనతో 42% రిజర్వేషన్ ప్రకటించినట్లు నాటకం ఆడి ఇక్కడ బీసీలను మాత్రం చాలా విపరీతంగా మోసం చేస్తున్నాడు. కావున బీసీలకు ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ అమలు బాధ్యత బీజేపీ కేంద్ర ప్రభుత్వానిదేనని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ అన్నారు. 42% బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దుకాణాలు, వివిధ షాపింగ్ మాల్స్ ను బంద్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో మానవహారం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ తెలంగాణ రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీ కులాల ప్రజల స్వయం గౌరవ పోరాటమని దండి వెంకట్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్ కు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే తెలంగాణ రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీ కులాల పోరాటం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అగ్రకుల పేదలైన బహుజనులంతా కేంద్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లకు చట్టం చేసే వరకు ఐక్య పోరాటం సిద్ధం కావాలని బీసీ కులాల సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది బాస్ రాజేశ్వర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరల సుధాకర్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సబ్బని లత, బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాటల అనిల్ కుమార్, బిఎల్టీయూ జిల్లా కార్యదర్శి మేకల రాజేందర్, జిల్లా నాయకులు ఆరుమురళి, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తల్లారి సంజయ్, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు నాగయ్య, బిఎల్పీ జిల్లా కమిటీ సభ్యులు ఎస్డి సయ్యద్, నగర నాయకులు ఎం అనిల్, రాధాబాయి తదితరులు పాల్గొన్నారు. బీసీ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కి కారణం ఏంటంటే 42% స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే ఈ డిమాండ్ ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరి మీద చేస్తున్నారంటే తెలంగాణలో ఉన్నటువంటి 2 కోట్ల మంది బీసీ ప్రజలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అమలు చేస్తూ చట్టరూపం తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ మరి తెలియజేస్తూ ఉంది. ఇవాళ బీజేపీ నాయకులు కూడా తెలంగాణ బంద్కు మద్దతు ఇస్తూ ఉన్నారు. అది ఇక్కడ ఉన్నటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్ర కమిటీ బీజేపీ ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తాం. కానీ బీజేపీకి వల్ల 8 సీట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది అంటే ఇవాళ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు మాత్రమే అనేది మాత్రం బీజేపీ గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటిది మరి ఇవాళ బీసీలకి ఈ తెలుగు 2 రాష్ట్రాలు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు, మరి తెలుగు రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మరి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి దానికి ఒక ఆర్డినెన్స్ ఇచ్చిన మరి కేంద్ర ప్రభుత్వము చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ గౌరవ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ సందర్భంగా బీసీలకు మరి మద్దతు నిలవకపోవడం అనేది చాలా బాధాకరము. అయితే ఇవాళ కోర్టులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది కోర్టులకు వ్యతిరేకం బంద్ కాదు, కోర్టులకు వ్యతిరేకమైన బంద్ కాదు, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న బంద్గా భావించాలా. బీసీలందరూ కూడా ఈ పోరాట పటిమను రేపు భవిష్యత్తులో తెలంగాణ సాధన కోసం ఏ విధంగా అయితే పోరాటం జరిగిందో సకల జనుల మరి పోరాటంగా మారకముందు. ఇందూరు జిల్లాలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి పట్ల హిందూ వాహిని నిరసన కార్యక్రమం చేపట్టింది. ఎన్టీఆర్ చౌరస్తాలో నిందితుడికి కఠినంగా ఉరి తీయాలని హిందూ వాహిని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని వినాయక్ నగర్ లో పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుని ఖండిస్తూ మున్సిపల్ కార్యాలయం ముందు హిందూ వాహిని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని హిందూ వాహిని సభ్యులు కోరారు. ఇలాంటి వ్యక్తులు ఇందూరు జిల్లాలో చాలా చోట్ల ఉన్నారన్నారు అంటూ హిందూ వాహిని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఖమ్మం లక్ష్మణ్ తెలిపారు. ప్రస్తుతం సమాజంలో పోలీసులకి రక్షణ లేకుండా పోయిందని ఇందూరు జిల్లా సంయోజక్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్, ప్రసాద్, దినేష్, తోమర్, గజానంద్, మహేష్, శ్రీను, మహిళా విభాగం జిల్లా స్థాయి సభ్యులు సౌమ్య, స్వాతి మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మణ్ జీ, హిందూ వాహిని రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ. చాలా బాధాకరమైన విషయము. ప్రజల రక్షణ కోసం, ప్రజల మాన ప్రాణాల రక్షణ కోసము 24 గంటలు శ్రమించే పోలీసులు ఈరోజు పోలీసులకే రక్షణ లేకుండా అయిపోయింది. నేర ప్రవృత్తి కలిగి, టెర్రరిస్ట్ ఐడియాలజీ కలిగి, రాడికల్ ఐడియాలజీ కలిగిన వ్యక్తులు
ఈ దారుణానికి ఒడిగట్టారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఎక్కడ టెర్రరిస్టు యాక్టివిటీస్ జరిగినా కానీ దాని మూలాలు ఇందూరు నగరం నుంచే బయటపడుతున్నాయి. ఒక వ్యక్తిని చంపాలి, ఏ రకంగా చంపాలా, ఎక్కడ పొడిస్తే చనిపోతాడు, ఏ రకంగా చేస్తే చనిపోతాడు, ఇంత స్పాట్లో చనిపోవడానికి కారణం ఏంటి, ఎంత ట్రైనింగ్ పొందితే వాడు ఈరోజు ఒక కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకోవడానికి కారణమవుతుంది. అకస్మాత్తుగా పొడిచింది వేరు, పక్కడ్బందీ ప్లాన్గా ఓడిచింది వేరు. ఎవరైతే కానిస్టేబుల్ ప్రమోద్ని ఓడిచిండో వాడు పక్కా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించిందని చెప్పేసి మాకు అనుమానంగా ఉంది. దాని మీద పూర్తి ఇంటిగ్రేషన్ జరగాలి, ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా ఇప్పుడు సామాన్య ప్రజలకు రక్షణ లేదని ప్రతిరోజు మొత్తుకుంటున్నాము. కానీ ఇప్పుడు వచ్చిన ఇన్సిడెంట్ని చూసి అయితే మొత్తం దేశం ఉలిక్కి పడుతుంది. ప్రజలకు పోలీసులకే రక్షణ లేదంటే, ప్రజలను కాపాడే పోలీసుకే రక్షణ లేదంటే మరి ఇంకా ఏంటి పరిస్థితి? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఎక్కడైతే అనుమానాస్పదంగా ఉన్నారో ముస్లిం ఏరియాలో పూర్తి స్థాయిలో కార్బన్ సెర్చ్ జరగాలి. అదేవిధంగా ప్రతి పోలీసుకి వెపన్ అన్నది ఖచ్చితంగా ఇవ్వాలా. ఇది ఆత్మరక్షణకు, పోలీసులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఈ ఆత్మరక్షణ కోసం ఆయుధం కలిగి ఉండాలి. లేకపోతే రాబోయే రోజుల లోపల ఎవరు కూడా వారి ప్రాణాలు కాపాడుకోలేరు. ఇది మేము డిమాండ్ చేస్తున్నాము. ఎవరైతే హత్య చేసిండో ఆ వ్యక్తిని నడి రోడ్డులో నిలబెట్టి బీసీ రిజర్వేషన్లను నిరసిస్తూ చేపట్టిన బంద్ కు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, ఐద్వా సంఘం జిల్లా అధ్యక్షురాలు అడవల అనిత, వృత్తి సంఘాల నాయకులు ఎస్ శేఖర్ గౌడ్, వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇడగుట్టి వడ్డెన, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు నల్వాల నర్సయ్య, విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, కార్యకర్తలు భీమశంకర్, రాజు, గోవింద్, లక్ష్మి, రజియా తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల అమలుకు అన్ని సంఘాలు, రాజకీయ పార్టీలతో సహా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చాయి. సిపిఎం పార్టీ స్వాగతిస్తూ మద్దతు తెలియజేసింది. బీజేపీ అయితే కేంద్రంలో అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందో ఆ బీజేపీ కూడా పాల్గొనడం ఆశ్చర్యకరమన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానం పైన సంతకం పెట్టినటువంటి బీజేపీ వాళ్ళు ద్వంద్వ వైఖరి వహిస్తూ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న 17వ తేదీన చలో రాజ్భవన్ కార్యక్రమం సిపిఎం పార్టీ వృత్తి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. గవర్నర్ గారు ఆఫీసులోకి రాకుండా అడ్డుపడిచి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి వివిధ రకాల పోలీస్ స్టేషన్లో కుట్టడం జరిగింది. ఈరోజు మాత్రం తగుదనమ్మా అని చెప్పి సిగ్గు లేకుండా బీసీ రిజర్వేషన్ల పైన జరుగుతున్నటువంటి బంద్ కార్యక్రమంలో బీజేపీ వాళ్ళు పాల్గొనడం ఎంతవరకు సబబని చెప్పి అడుగుతున్నాం. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. 8 మంది ఎంపీలను ఇచ్చినాం, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినాం. ఆర్ కృష్ణ అనే అతన్ని ఎంపీకి కూడా రాజ్యసభ సభ్యుడికి ఇచ్చినాం. మీరందరూ పోయి కూర్చోరా, మీరందరూ పోయి అక్కడ చేయండి. మీరందరూ కూడా పోయి ఇవాళ రాజ్భవన్లో కూర్చోండి. రాజ్భవన్లో కూర్చోవటం కాకుండా నరేంద్ర మోడీ మీద కూడా ఉద్యమం చేసి బిల్లును అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడాలి. ఎందుకంటే బీసీలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అది కాకుండా అడ్డుపడడం కరెక్ట్ కాదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కూడా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. రేపు రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. బీసీ సంఘాల జేఏసీ బంద్ పిలుపులో భాగంగా ఎడపల్లి మండల వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. అన్ని పార్టీల నాయకులు గ్రామాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం ఎడపల్లి మండల వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో బీసీ వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గవర్నర్, ఢిల్లీలో రాష్ట్రపతి ఆమోదించని వైఖరిని వ్యతిరేకిస్తూ జీవో నంబర్ 9 ఆర్డినెన్స్ పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు, ఆల్ పార్టీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంతో గ్రామాలలో దుకాణ సముదాయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు సైతం నడవకపోవడంతో గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడ్డారు. బంద్ సందర్భంగా ప్రధాన రహదారులు ప్రజలు లేక సైతం వెలవెలబోయాయి. ఈ సందర్భంగా జాన్కంపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ల విజయ్ కుమార్ గౌడ్, రాధాకిషన్ గౌడ్, తాహేర్, బీజేపీ నాయకులు ఉప్పు సురేష్, జనార్దన్ ముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు క్రాంతి కుమార్లు మాట్లాడుతూ
బీసీలో ఐక్యతగా ఉండి 42% రిజర్వేషన్ పొందే వరకు ఉద్యమించాలని అన్నారు. నాడు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తమ మనుగడకే ప్రమాదమని పాలకులు గ్రహించడం వల్లే నాడు తెలంగాణ ఏర్పడిందని, అదే స్ఫూర్తితో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు ఉద్యమంగా బీసీల ఉద్యమాన్ని చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా ఎడపల్లి మండల వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2% బీసీలకు ఇచ్చేటటువంటి రిజర్వేషన్ మరి ప్రభుత్వం అనుకూలంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అయినా కోర్టు తీర్పుని ధిక్కరించి బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి పక్క రాష్ట్రంలో తమిళనాడులో కానీ అక్కడ కానీ చూస్తుంటే బీసీ రిజర్వేషన్లు 69% ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు బీసీలకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని చెప్పేసి ఈ ఉద్యమము ఇంతటితో ఆగకుండా మేము సాధించే వరకు ఉద్యమం చేస్తామని చెప్పేసి బీసీ వర్గం నుంచి గట్టిగా విధానం చేస్తూ బీసీ 42% సాధించే వరకు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు బిజినెస్లు కానీ పనులు కానీ బంద్ చేసుకొని స్వచ్ఛందంగా ఈ దాంట్లో పాల్గొని ప్రతి ఒక్కరూ సహకరిస్తారని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు వెంటనే 42% ఇవ్వాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాము. ఆల్ పార్టీస్ కలిసి ఈరోజు 42% బీసీల కోసము అన్యాయం జరిగిందని చెప్పేసి కోర్టు భావించి 42% అనుకూలంగా తీర్పు ఇవ్వాలని చెప్పేసి బీసీ నుంచి విధానం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేడు బీసీల 42% రిజర్వేషన్ గురించి మరి ఆల్ పార్టీస్ ఆధ్వర్యంలో బంద్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క బంద్ కూడా స్వచ్ఛందంగా వ్యాపారస్తులు మరి యొక్క బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ నేను చెప్పకముందే వాళ్ళు బంద్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ ప్రభావము వ్యాపార వర్గాల్లో కానీ కార్మిక వర్గాల్లో కానీ మరి ఒక రైతుల పక్షాన కానీ ఎంత బలంగా నాటుకుపోయిందో ఈ యొక్క బందే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క 42%ను మరి బీసీల రిజర్వేషన్ చట్టబద్ధత అయ్యేదాకా మరి వీళ్ళందరూ బీసీలందరూ ఏకంగా ఉండి మరి ఒక ఈ రిజర్వేషన్ను సాధించుకునే వరకు చట్టబద్ధత అయ్యే వరకు పోరాడుతూ మరి దీని అగ్రవర్ణాలకు ఇది ఒక దెబ్బ అని చెప్పి చెప్తూ మరి అగ్రవర్ణాలు ఎన్ని కుట్రలు చేసినా ఈ యొక్క పర్సంటేజ్ మాత్రము తగ్గదని చెప్పి చెప్తూ మరి సందర్భంగా బీసీలందరూ ఇదే ఓక మీద ఉండి 42% సాధించే వరకు విశ్రమించద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అనకాపేట విలేజ్లోని బీసీ రిజర్వేషన్ కోసం బంద్ పిలిపించడం ఆల్ పార్టీలు ఈ రోజున కాలు మేము అన్ని పార్టీల పోనే స్వచ్ఛందంగా బంద్ చేసుకున్నారు. అందరికి కూడా అంత కసి ఉంది. ఇన్ని రోజులు మా బోధన డివిజన్లో కూడా ఓసులే పెద్దరికం చేశారు. 40% బీసీలు ఉన్నా కానీ మనం తొక్కేసుకుంటే రాజ్యం వెళ్ళారు. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఎట్లా ఉందో ఇప్పుడు బీసీల ఉద్యమం కూడా అట్లా వచ్చింది. ఖచ్చితంగా కోర్టు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుచున్నాము. ఇన్ని రోజులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు బీసీలని తొక్కుకుంటా ఓసీలు రాజ్యం వెళ్ళారు. అంటే బీసీలు చిన్న సోపు వచ్చారు, అది అన్యాయం చేశారు. 42% అనగానే ఓసీలకు వెళ్ళలేని దుఃఖాలు వస్తున్నాయి. కొడుకులకు ఇన్ని రోజులు తిన్నారు, ఇన్ని రోజులు తాగారు, ఇన్ని రోజులు దేశాన్ని దోసుకున్నారు, బయట కంట్రీలో సెట్ అయిపోయారు. ఇప్పటికి కూడా బీసీలను దోసుకుంటాం, మేము విజయలాగా బతామని చెప్పి ఆలోచన చేస్తారు. కాబట్టి ఖబర్దార్ బిడ్డలారా, ఇప్పటికైనా మా బీసీ రిజర్వేషన్కు మీరు అడ్డుపడితే ఒప్పుకునే సమస్య లేదు. ఇబ్బందులతోటి బంధు ఆగదు. ఇళ్ళక మా రిజర్వేషన్ కోర్టు తీర్పు ఇచ్చిందాక కొనుగోలు కేంద్రాల నుండి పంపించిన ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంట ఆన్లోడింగ్ చేసుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకున్న వెంటనే ట్రక్ షీట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బోధన్ డివిజన్లోని రుద్రూరు, పొత్తంగల్ మండల కేంద్రాలతో పాటు కోటగిరి మండలం కొత్తపల్లిలో ఐకేపీ సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులను పలకరించి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువ ధాన్యం తూకం వేయకూడదని, ధాన్యం లోడింగ్ రవాణా కోసం రైతులు ఎవరికి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, రైతులను నష్టపరిచే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. తరుగు కోతలను అమలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
కొనుగోలు కేంద్రాలలో ప్రతి ధాన్యం బస్తాను తప్పనిసరిగా కాంటాక్ట్ చేయాలని, ఆ తరువాతనే మిల్లులకు తరలించాలని అన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఎక్కువ సంఖ్యలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, సరిపడ గన్ని బ్యాగులను కేటాయించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా కొనసాగేలా కృషి చేయాలని అన్నారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని తూకం వేయించి లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని అన్నారు. రైస్ మిల్లుల నుండి ట్రక్ షీట్లు తెప్పించుకుని వేగంగా ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, తద్వారా రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని సూచించారు. వివిధ కారణాల వల్ల క్రాప్ బుకింగ్ జాబితాలో పేర్లు లేని రైతులు వాస్తవంగా పంట సాగు చేసినట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసుకుని అలాంటి రైతులకు ధృవీకరణ పత్రం అందించాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని, ఎక్కడైనా అవకతవకలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. ఉదయం నుండి బంద్లో భాగంగా బస్సులు నడవలేదు. మధ్యాహ్నం నుండి రవాణా వ్యవస్థ మొదలైంది. ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్ ముందు చక్రాలు ఊడిపోయాయి. పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు గాయాల పాలయ్యారు. బాన్సువాడ మండలం 10 నంబర్ కెనాల్ సమీపంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బాన్సువాడ నుండి ఎల్లారెడ్డి వెళ్తుండగా స్టీరింగ్ ఎడమ వైపుకు లాగడంతో బస్సు డివైడర్ పైకి ఎక్కిందని డ్రైవర్ శ్రీనివాస్ తెలిపాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందర ఉన్న 2 టైర్లు ఊడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. కండక్టర్, డ్రైవర్ తో సహా 11 మందికి గాయాలయ్యాయి. వారిలో 2 చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో 11 మంది చికిత్స పొందుతున్నారు. నా పేరు టి సంగీత. నేను బోధన నుంచి బాన్సువాడ కండక్టర్. మేము ఈరోజు స్ట్రైక్ ఉండే బస్సులన్నీ ఆపేసింది కదా, మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేసింది మా వాళ్ళు. అయితే మాకు ఎల్లారెడ్డి 2 ట్రిప్పులు రాసింది. బాన్సువాడ నుంచి బయలుదేరాం. కొయ్యగుట్ట వెళ్ళే దారిలో జరిగింది. టికెట్లు ఇస్తూ ఉన్నా, నిలబడ్డా సడన్ గా పడిపోయిన దగ్గర నాకు కూడా అర్థం కాలేదు. ఎంతమంది బస్సులో ఒక 8 మెంబర్స్, 12 వేరే వాళ్ళు డ్రైవర్, నేను ఒక 12 మెంబర్స్. ఒక 2 ఎక్కిరు మధ్యలో. బాన్సువాడలో ఎక్కిన వాళ్ళకి ఇచ్చేసిన, మధ్యలో 2 ఆపేరు. ఎక్కించుకున్నాం వాళ్ళని ఎక్కించుకొని ఒక 2 మినిట్స్ కూడా కాలేదు. వాళ్ళకి టికెట్ ఇస్తూనే ఉన్నాం, పడిపోయారు. నేను డాక్టర్ శ్రీను నాయక్. నేను ఇక్కడ బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ అండి. సో ఈరోజు 2 o'clock అండి బస్ యాక్సిడెంట్ వల్ల రావడం జరిగింది బాన్సువాడలో, కొయ్యగుట్ట, నియర్ బై కొయ్యగుట్ట. సో బస్ యాక్సిడెంట్లో కండక్టర్, బస్ డ్రైవర్తో పాటు 11 మెంబర్స్ ప్యాసింజర్స్ కూడా రావడం జరిగింది. సో దాంట్లో కండక్టర్ కంటే మైనర్ కొంచెం రైట్ షోల్డర్ పెయిన్ రావడంతో పాటు మైనర్ ఇంజురీస్ అయితే అయినాయి. బస్ డ్రైవర్కి అయితే పెద్దగా ఇంజురీస్ ఏం లేవు. సో రైట్ షోల్డర్ అయితే పెయిన్ ఉంది. మిగతా ప్యాసింజర్లలో ఒక పాపకి, మిగతా ఒక 2 మెంబర్స్కి హెడ్ ఇంజరీ కావడం జరిగింది. కానీ పేషెంట్ మాత్రం స్టేబులే ఉన్నారు. సో మయూరి హెడ్ ఇంజరీ రావడం జరిగింది. సో ఇక్కడ 2 పేషెంట్లకి అయితే సిటీ స్కాన్ రావడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే వరకు పోరాటం ఉధృతం చేస్తామని సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా బంద్ కు మద్దతు ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్, మామిడిపల్లి, పెరికిట్ ప్రాంతంలో బైక్ పై ప్రచారం చేస్తూ బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వి దేవరాం మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని, స్థానిక సంస్థల్లో వారికి ఆ రిజర్వేషన్ తోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి దాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గవర్నర్ చేత ఆమోదించబడకుండా కుట్రపూరితంగా రాజకీయం చేస్తూ బీసీలను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. బీసీలో అడిగిన న్యాయమైన డిమాండ్ కు సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ బంద్ విజయవంతం చేసిందన్నారు. రాజకీయ కుట్రలతో బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధం కాకుండా గవర్నర్ చేత పార్లమెంట్ ను బిల్లు అడ్డుకుంటున్న బీజేపీ నేడు బీసీల పక్షాన రిజర్వేషన్ కోసం పోరాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తూనే కేంద్ర ప్రభుత్వంపై కనీసం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయకుండా, ప్రధానమంత్రిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో రాజకీయ కుట్రలు చేస్తుందని వారన్నారు.
ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి కిసాన్ పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు నరేందర్, సబ్ డివిజన్ నాయకులు మచ్చల రాజన్న, శేఖర్, అమినపూర్ రమేష్, ఆకుల గంగన్న, విద్యార్థి నాయకులు అనిల్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారం, ఉద్యమాభినందనలు. ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని, అట్లాగే గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర ఉన్న పెండింగ్లో ఉన్న బిల్లుల్ని ఆమోదించాలని డిమాండ్తో ఈ బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ని సహకరించి బంద్ను విజయవంతం చేసిన వ్యాపార వర్గాలు అభినందన చేస్తూ ఉన్నాను. రెండవది, ఈరోజు రాష్ట్రపతి దగ్గర అట్లాగే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్న వాటిని బీజేపీ పార్టీ క్లియరెన్స్ చేయకుండా ఈ బంద్ని ఇవాళ మద్దతు తెలియజేయమంటే రాజకీయంగా దివాలా కోరుతామని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అదే సమయంలో అయ్యో కాంగ్రెస్ పార్టీ మీరు పెద్ద దిక్కుగా ఉండి అన్ని రాజకీయ పార్టీల్ని ఏకతాటిపై తీసుకొచ్చి చలో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి పైన రాష్ట్రపతి పైన ఒత్తిడి తెచ్చి మనం 42 ఏదైతే రిజర్వేషన్ ఉందో 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ ఆమోదించాలని చెప్పి ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలని బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా 6-3 బంద్ పూర్తిగా విజయవంతమైంది. బంద్కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. ముఖ్యంగా ఈ బంద్ జరగడానికి ప్రధాన కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అడగకుండానే 10% ఓబీసీలకు పార్లమెంట్లో పెట్టి ఆమోదించినటువంటి వాళ్ళు 58-60% ఉన్నటువంటి బీసీలకు 42% ఇవ్వడానికి వాళ్ళకి ఏం అభ్యంతరం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే ఈ బంద్ను చూసైనా పార్లమెంట్లో 42% రిజర్వేషన్లకు అనుకూలంగా చట్టం తీసుకురావాలని, 9th షెడ్యూల్లో చేర్చాలని మేము సిపిఎంఎల్ మాట్లాడి ప్రజాబంధంగా డిమాండ్. నవిపేట మండలంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ వెంకటరమణ, ఏపీఎం మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. రైతులు ఈ కేంద్రాలలో ధాన్యం విక్రయించాలన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు కోసం మహిళా సంఘాలకు కేంద్రాలను కేటాయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకటరమణ, ఏపీఎం మహేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మండలంలో మోకన్పల్లి, కమలాపూర్, మహంతం, పోతంగల్, నవీపేట్, జన్నెపల్లి, హనుమాన్ ఫారం, సిరన్పల్లి, కోస్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఏ గ్రేడ్ వరి ధాన్యం 2398, బి గ్రేడ్ వరి ధాన్యం 2369 రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్కు ప్రకటించడం జరిగిందని తెలిపారు. సన్న ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగిందని తెలిపారు. రైతులందరూ వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వడ్లు తరలించాలని కోరారు. రైతులు ఎటువంటి అపోహలు లేకుండా వడ్లను ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు పాటిస్తూ తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు ఉపయోగించి మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు రైస్ మిల్స్ వారు ఎటువంటి ఇబ్బందులు చేపట్టినా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైస్ మిల్లుపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి, మండల వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, మోస్రా సాయిరెడ్డి, సంజీవ్ రెడ్డి, భగవాన్, గోపాల్, గోపి, రాము, రైతులు, డ్వాక్రా మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రానికి సంబంధించి మన మండలంలో 33 వడ్ల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరిగింది. ఐకేపీకి సంబంధించి 19 కేంద్రాలు, అదేవిధంగా మనకు సొసైటీకి సంబంధించి 14 కేంద్రాలు మన మండలంలో మొత్తం 33 కేంద్రాలలో వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే మనం ప్రతి సెంటర్కి 5,000 చొప్పున మొదటి విడతగా గన్ని బ్యాగ్స్ మరియు ఎక్విప్మెంట్స్ కూడా టార్పాలిన్స్ కానీ రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. కాబట్టి రైతులందరూ కూడా ఇట్టి కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకు మన మండలంలోని ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే ఇంతకు పూర్వము మనకు లారీల విషయం కూడా మనకు కొందరు రైతులు చెప్పడం జరిగింది. ఇట్టి విషయంలో కూడా మేము డిఎస్ఓ గారితో కానీ మరియు డిఎం గారితో అదేవిధంగా లారీ కాంట్రాక్టర్తో కూడా ప్రతిరోజు మనం ప్రతిరోజు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన
అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహిళా సంఘాలు ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనము గత ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో బోనస్ ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ధాన్యం గిట్టుబాటు ధరతో పాటు తప్పకుండా బోనస్ ఇస్తామని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు పెద్దలు సురేష్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మొన్నే క్యాబినెట్లో కూడా దీన్ని చర్చ జరగడం, రైతులకు ఈ విషయాన్ని చేరవేర్చాలని చెప్పేసి కోరడం జరిగింది. మరి ఏ రైతులైనా సరే ప్రైవేట్కి అమ్ముకోకుండా ప్రభుత్వము మద్దతు ధరతో పాటు బోనస్ పొందాలని చెప్పేసి మేమందరం కృత నిశ్చయంతో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మరి మహిళా సంఘాలు ప్రత్యేకంగా వాళ్ళు బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చొరవ చూపుతుందో దానికి తగ్గట్టుగా మనం కూడా అన్ని రకాలుగా అందుబాటులో ఉండి ధాన్యాన్ని సేకరించి మంచి ధాన్యాన్ని రైస్ మిల్లకు చేరవేర్చి ఎటువంటి కటింగులు లేకుండా తరుగులు లేకుండా ధాన్యాన్ని ఇవ్వాలా. రైస్ మిల్లర్ సిబ్బంది ఇబ్బంది పెట్టినట్టయితే మా నాయకులు ఉన్నారు నైపేట్లో, భగవాన్ కావచ్చు, సాయిల్ అన్నా కానీ, గోపాల్ కానీ, మేము కానీ మాకు తెలియపరచాలా. మా తన అయ్యి మేము చేస్తాము కాని పక్షంలో తప్పకుండా మా నాయకుడు సుదర్శన్ గారు తెలియపరిచి అటువంటి కటింగులు లేకుండా ఏదైనా రైస్ మిల్లు ఆ రకంగా పాల్పడితే ఆ రైస్ మిల్కు ధాన్యాన్ని పంపించడం బంద్ చేయడం జరుగుతుంది. మీరు కూడా దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి మహిళా సోదరిమణులకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీకు కూడా మంచి పేరు రావాలంటే రైతాంగానికి మంచి అందుబాటులో ఉండి ధాన్యాన్ని సేకరించి వాళ్ళకు ధరతో పాటు బోనస్ ఇప్పించే విధంగా అన్ని రకాలుగా సహకరించి మీరు కూడా మంచి అభివృద్ధి, మీకు కూడా కమిషన్ వస్తుంది కాబట్టి దీని ద్వారా మంచి అభివృద్ధి చెందాలని చెప్పి మీ సంఘాలు, మహిళా సోదరి మనందరూ కూడా ఆ రకంగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలా. మీతో పాటు మాకు ఉన్నటువంటి నాయకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంచి పేరు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దయచేసి రైతాంగం కూడా అందరూ కలిసికట్టుగా కోఆర్డినేషన్గా ఉండి మహిళా సోదరి మనులకు సహకరించి బీసీ రిజర్వేషన్ల కోసం చేపట్టిన బంద్ విజయవంతమైంది. అన్ని పక్షాల నేతలు బంద్ కు సహకరించారు. నవీపేట్ మండల బంద్ ప్రశాంతంగా ముగిసింది. నవీపేట్ మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వివిధ రాజకీయ నాయకుల పార్టీలు మద్దతు తెలిపాయి. మండలంలోని దుకాణ సముదాయాలను, వ్యాపార సంస్థలను, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, పెట్రోల్ బంకులు నాయకులు దగ్గర ఉండి మూసివేయించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జనాభా లెక్క ప్రకారం బీసీలకు రాజ్యాంగపరంగా హక్కు కల్పనకై ప్రభుత్వాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 మార్పులు చేయాలని తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా జరపకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. న్యాయపరమైన రిజర్వేషన్లను సాధించి తీరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, బీసీ నాయకులు పాల్గొన్నారు. చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి మన పర్సెంటేజ్ ఇంత ఉందని చెప్పేసి దాని ప్రకారంగా రిజర్వేషన్ని మార్చాలా, బీసీలకు న్యాయం జరగాల అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే 42% బీసీ రిజర్వేషన్లు చేపట్టడం జరిగిందో మరి ఈ యొక్క దానికి అన్ని పార్టీలు అసెంబ్లీలో మద్దతు తెలిపి మేము కూడా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పి ఆ యొక్క దాన్ని మరి ఈరోజు ఓటు ద్వారా కొట్టడం జరిగింది. ఆర్గనైజేషన్ పద్ధతి ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి మరి ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులకు తెలియదు, అవగాహన లేక లోపం వల్ల అదేదో మాట్లాడేసిండ్రు. అంటే వాస్తవానికి ఇది అసెంబ్లీలో చర్చించి పార్లమెంటుకు రాష్ట్రపతికి గవర్నర్ పంపించడం జరిగింది. అక్కడ కాలయాపన చేస్తూ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో దాన్ని ఆ రకంగానే ఉంచిపెడుతూ కోర్టుకు ఈ రకంగా వస్తుంది కాబట్టి మనం కోర్టులో కొట్లాడదామనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం కోర్టు కూడా పోవడం జరిగింది. కోర్టులో ఇదొకటి, పార్లమెంట్లో మనకు ఎక్కడైతే రాష్ట్రపతి దగ్గర ఉందో, గవర్నర్ దగ్గర ఉందో ఇక్కడ కుదరది, మీరు ఏదైనా ఉంటుందో అక్కడ చేర్చుకోండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టులో ఇంకా మీరు వాదన చేసేది ఉంది, అక్కడ చేర్చుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నాయకులకు, స్థానిక ఉన్న నాయకులకు అవగాహన లేకపోవడం, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా సంపూర్ణ మద్దతు తెలపడం, రేపు పొద్దున అన్ని పార్టీల ఐక్యంగా కూర్చొని అఖిలపక్ష కమిటీ ఢిల్లీకి వెళ్ళడం జరుగుతుంది కొద్ది రోజుల్లో.
అక్కడ కూడా కొట్లాడి న్యాయం జరగకపోతే తదుపరి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎప్పుడు వెనువెంటనే ఉంటుంది. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడుతుంది. దానికి కొందరు కుట్రలు గుర్తుంటారు. అవన్నీ అసెంబ్లీలో మద్దతు తెలిపి బయటనేమో ఇంకొకటి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనిస్తారు. కాబట్టి మరి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏందో, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏందో అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా రాబోయే దేశ రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ వెంటనే 42% రిజర్వేషన్ ఆమోదించాలని కోటగిరి ఉమ్మడి మండల నాయకులు అన్నారు. బీసీ రిజర్వేషన్ పొందే వరకు ఉద్యమిస్తామని వారు పేర్కొన్నారు. కోటగిరి ఉమ్మడి మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగిందన్నారు. బీసీ సంఘాల జేఏసీ బంద్ పిలుపులో భాగంగా కోటగిరి పొత్తంకల్ మండల వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. అన్ని పార్టీల నాయకులు గ్రామాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం మండల వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో బీసీ వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గవర్నర్, ఢిల్లీలో రాష్ట్రపతి ఆమోదించని వైఖరిని వ్యతిరేకిస్తూ జీవో నంబర్ 9 ఆర్డినెన్స్ పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఆల్ పార్టీలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంతో దుకాణ సముదాయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు సైతం నడవకపోవడంతో గ్రామాలకు వెళ్లే ప్రజలు ఇబ్బంది పడ్డారు. బంద్ సందర్భంగా ప్రధాన రహదారులు ప్రజలు లేక సైతం వెలవెలబోయాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ బీసీలు ఐక్యతగా ఉండి 42% రిజర్వేషన్ పొందే వరకు ఉద్యమించాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ కార్యక్రమంలో కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాల్గొని బంద్ను విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు బీసీలంతా కూడా రిజర్వేషన్ల కోసం ఐక్యతతో ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పార్టీలకు అతీతంగా. ఎందుకంటే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ గత 2 ఏళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తూ వస్తుంది. ఇప్పుడు పార్టీ పరంగా మాత్రమే 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తాం వల్ల మేము దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ఎప్పుడైతే అధికారికంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీ పరంగా ఇచ్చే సీట్లు అనేవి 42% సీట్లు అనేవి అధికారికం కాదు. కాబట్టి బీఆర్ఎస్ పక్షాన మేము డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు ఏం చేస్తారో తెలియదు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతారా, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుకుంటుందా మాకు తెలియదు. కానీ మీరు రిజర్వేషన్ల అంశం వచ్చినప్పుడే పీసీసీ అధ్యక్షులు కానీ సీఎం గారు కానీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుకుంటుందో మాకు తెలియదు, బీజేపీ పార్టీ మెడలు వంచుతుందో మాకు అవసరం లేదు. కానీ బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలని మేము బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రాబోయే రోజుల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ బిడ్డలంతా కూడా బీసీ రిజర్వేషన్ల పేరులో 2 ఏళ్లుగా డ్రామాలు ఆడుతున్న ఈ పార్టీలన్నిటికీ కూడా బుద్ధి చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రౌడీ షీటర్ చేతిలో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం నిర్వహించారు. రౌడీ షీటర్ రియాజ్ ను స్టేషన్ తరలిస్తున్న క్రమంలో నగరంలోని వినాయక్ నగర్ లో కానిస్టేబుల్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతి చెందాడు. శుక్రవారం రాత్రి రౌడీ షీటర్ రియాజ్ చేసిన దాడిలో కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య జరిపారు. అంత్యక్రియలకు ఐజీ హాజరయ్యారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం, పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమ యాత్రను నిర్వహించారు. నగరంలోని కంటేశ్వర్లోని న్యూ బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రమోద్ స్వగృహానికి ఇన్స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్ రెడ్డి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారికి ధైర్యం చెప్పారు. అనంతరం అధికారిక లాంఛనాల మధ్య ప్రమోద్ అంత్యక్రియలు నిర్వహించారు. అడిషనల్ డీసీపీ బస్వారెడ్డితో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలో నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
पेश करेगा, पेश कर, आराम कर, पुनरालगढ़, फिर से भरेगा, फिर से भर, पुनरालगढ़, पेश करेगा, पेश कर, आराम कर, पुनरालगढ़, खाली कर। బీసీ రిజర్వేషన్ల కోసం చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు బంద్ లో పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు. మాక్లూర్ మండలం మానిక్ బండర్ చౌరస్తా బోర్గం కేలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు బంద్ పాటించారు. నిజామాబాద్ జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ జి పురుషోత్తమ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కొరకు మానిక్ బండార్ బోర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. మానిక్ బండార్ గ్రామ కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షుడు టిఎన్ రెడ్డి, జిల్లా సెక్రటరీ కె రాజేశ్వర్, మాక్లూర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ జి శేఖర్, మాక్లూర్ మండల్ సొసైటీ మాజీ వైస్ చైర్మన్ పుప్పాల లచ్చిరెడ్డి, మానిక్ బండార్ మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, బోర్గం కె డాక్టర్ రాము, టీఆర్ఎస్ మాజీ మాక్లూర్ కోఆప్షన్ మెంబర్ గౌస్ బాషా, టీఆర్ఎస్ మాజీ విలేజ్ అధ్యక్షులు ఈ మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జి స్వామి, జమాల్ పాషా బాయ్ ఈ బంద్ లో టీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు బంద్ విజయవంతం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ తలపెట్టిన బంద్ దర్పల్లిలో ప్రశాంతంగా కొనసాగింది. రాజకీయాల్లో బీసీలకు పెద్దపీట వేస్తూ 42% రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం బంద్ కు పిలుపునివ్వడంతో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణ సముదాయాలను మూసి ఉంచారు. గాంధీ చౌక్ వద్ద ప్రధాన రాజకీయ పార్టీలు, వామపక్షాలు, బీసీ సంఘాలు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ 42% రిజర్వేషన్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు, బీసీ నాయకులు, ప్రజలు ఏకతాటిపై వచ్చి బీసీ ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 42% రిజర్వేషన్ కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మిగతా పార్టీలు అందరి కలుపుకొని ఈరోజు దర్పల్లి హెడ్ క్వార్టర్లో బంద్ ప్రకటించడం జరిగింది. యజమానుదారులు స్వచ్ఛందంగా బంద్ జరిగింది. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అలాగే మోసం చేస్తున్నారు. అలాగే 10% క్రైస్తవ రిజర్వ్ మిగిలేది 27%. ఈ 20 చేస్తామని చెప్పేసి కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పార్టీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కళ్ళు తెరవండి, గుర్తించి మన బీసీలంతా ఐక్యత అయి మనము ఈ బీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నట్టయితే కేంద్రంలో 20 సందర్భాలు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. దేశానికి సేవలు అందిస్తున్నాడు. కానీ ఇక్కడ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీసీ ముఖ్యమంత్రి, ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. బీసీల నిరంతరం ప్రజల కోసం ఉంటుంది. అలాగే రాజకీయాన్ని గుర్తించండి. ఇలా స్థానిక విధంగా మోసం చేస్తున్నారు. మీరు చూశారు, మొన్న ఎలక్షన్ కోడ్ పడ్డదని చూస్తూనే ఉన్నారు. దయచేసి రానున్న రోజులలో బీసీని కాపాడుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పి ఇలా బీసీ సంఘాలు కానీ
ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో అఖిలపక్షం అనగా అన్ని రాజకీయ పార్టీల ఏర్పడినటువంటి జేఏసీ వల్ల బంద్ సక్సెస్ జరిగినందుకు వ్యాపార వర్గాలకు మరి అన్ని పార్టీల కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా గ్రామస్తులకు కృతజ్ఞతలు. అయితే ఈరోజు రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అనే దాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% అమలు చేయాలని చెప్పేసి పగడుబందీగా ఒక అందరికీ న్యాయం జరిగే విధంగా మరి దాన్ని ముందుకు తీసుకొచ్చి అమలుకు పెడితే దానికి మరి హైకోర్టు సుప్రీంకోర్టులో కొన్ని సమస్యలు ఎదురై మరి ఆగిపోయింది. దానికి మరి ముఖ్యంగా వారం క్రితమే గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి తీర్మానాలు పంపడం జరిగింది. ఆ తీర్మానాలల్లో అసెంబ్లీ తీర్మానంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఏ తీర్మానం చేసిర్రో మరి కేంద్రం లోపల తీర్మానం చేయడానికి బీజేపీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. దానివల్ల మరి ఈరోజు బీసీ రిజర్వేషన్ అనేది వెనక్కి పోయే పరిస్థితి ఏర్పడింది. కింద మంచిగా ఉన్న మీద మంచిగా లేకుంటే కూడా అది ఆగదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలి. ప్రధానమంత్రి గారు మరి మోడీ గారు బీసీనని చెప్తున్నారు. ఆయన బీసీ ఎట్లా అవుతాడు? మరి ఒకవేళ బీసీ అయితే మరి బడుగు వర్గాల వారికి తీయండి. 42% అడుగుతున్నాం. మేము 60% ఉన్నాం, కానీ 42% మాత్రమే అడుగుతున్నాం. దయ ఉంటే దమ్ముంటే రావాలి. మరి ఈరోజు 42% మరి రిజర్వేషన్ అమలు చేయాలని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దర్పల్లి గ్రామంలో సంపూర్ణంగా విజయవంతం జరిగింది. దీనికి వ్యాపారవేత్తలు, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇతర కానీ ఈరోజు రిజర్వేషన్ల విషయంలో చాలా జాప్యం జరుగుతుంది. రిజర్వేషన్ను పార్టీ టొప్పరం చేసి రాష్ట్ర గవర్నర్ లక్ష్యం వ్యవహారం వల్ల పార్టీని ఇలాంటి వర్గాలకు ఇవ్వాలనే ఉద్యాపనం జరుగుతూ ఉంది. ఇది ఏది ఏమైస్తులో ఇలా దేశాన్ని పరిపాలించే వారు దీన్ని అడ్డుకుంటున్నారనేది మనకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అరకే ఇలా వెనక ముందాడితే రేపు రాజ్యాధికి వస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలా బీసీ కార్పొరేషన్లో నయాపై ఏ స్కీమ్ పెట్టుకొని ముందుకు పోవాలి కానీ ఇలా బీసీలను డెవలప్ చేయాలనే ఉద్దేశం లేనాను. అట్లాగే ఎందుకంటే చాలా సాగుతుంది కానీ కొనసాగినా ఇలా బీసీలు రిజర్వేషన్ వస్తే రేపు పొద్దున గెలిచి ఇలా బీసీ ముఖ్యమంత్రిని చేసుకోండి. ఎందుకంటే ఇలా రెడ్డి వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారనేది మనం చూసి పార్లమెంట్లో అసెంబ్లీలో ఆ మెజార్టీ లేనందున ఇలా రెడ్డిలో బీసీ రిజర్వేషన్ 42% కాదు ఇలా 50 వస్తుందో చెప్తా ఉన్నారు. రాజ్యాంగం 50% కన్నా ఎక్కి ఎద్దలో మార్పులు వేయలే. ఇలా దేశంలో ఎన్నిసార్లు చేంజ్ మరి దాన్ని చేంజ్ చేసుకునే అధికారం లేదా మనకు ఉన్నాను. ఎందుకంటే రాజ్యాంగం అడ్డు పెట్టుకొని ఇలా చెప్పడం చాలా ఉద్దేశం అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇలా గవర్నర్ ఎలక్షన్ దాదాపు ఇక్కడ స్థానిక ఎన్నికలు టైం అయిపోయి 2 పుట్టి పడతా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెరవని దుకాణాలు, రోడ్డెక్కని బస్సులు, బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన వ్యాపారులు. రౌడీ షీటర్ చేతిలో కానిస్టేబుల్ హతం, అధికారిక లాంఛనాల మధ్య అంతిమ యాత్ర. కొనుగోలు కేంద్రాల నుండి తరలించిన ధాన్యంపై పకడ్బందీ పర్యవేక్షణ, ట్రాక్ షీట్లు అందేలా చూడాలని కలెక్టర్ సూచన. బీసీ జేఏసీ పిలుపుకు మద్దతు పలికిన అన్ని పార్టీల నాయకులు, జిల్లా అంతటా బంద్, రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమం ఆగదన్న నేతలు. ఊడిపోయిన బస్సు ముందు చక్రాలు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, పలువురికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.